హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనము రవ్వ లడ్డు చేసుకుందాము. ఈజీగా తొందరగా అందరు ప్రిపేర్ చేసుకునేటట్టు చేద్దాం. చిన్నలు పెద్దలు అందరు ఇష్టపడే రవ్వ లడ్డు చేసుకుందాం నాన్న. వాటికి కావలసిన పదార్థాలు చూపిస్తా చూడండి. ఇది రవ్వ, బొంబాయి రవ్వ 1 కప్పు, షుగర్ 3/4 కప్పు షుగర్, 1 కప్పు ఎండు కొబ్బరి, 1/2 కప్పు నెయ్యి, కొన్ని ద్రాక్ష, కొన్ని కాజు, ఒక 10-12 ఇలాచీలు, ఇవి పల్లీలు. బాదం ప్లేస్లో పల్లీలు తీసుకున్నాను నాన్న. ఇవి అందరికి అవైలబుల్ ఉంటే కనుక ఇవి తీసుకున్న. వీటితోటి రవ్వ లడ్డు చేసేది చూపిస్తారండి నాన్న. మనము ఈ షుగర్ మిక్సీ చేసుకున్నాం నాన్న. ఈ షుగరు పౌడర్ చేసుకుందాం మనం. ఓకే, పౌడర్ అయిపోయింది నాన్న. షుగర్ తీసేది ఇదే నాన్న. మనం బాండ్లు పెట్టుకున్నాం. 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, ఇందులో పావు భాగం వేద్దాం. కాజు వేసేద్దాం. ఇవి ఆల్రెడీ వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు నాన్న. ఇవి వేసేద్దాం. ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత రవ్వ పోసేద్దాం. రవ్వ బాగా వేయించుకోవాలి నాన్న. ఇది వేగడానికి బాగా ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ సిమ్లో పెట్టి మీడియంలో పెట్టి వేయించుకోవాలి నాన్న. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. వదిలేస్తే మాడిపోతే మళ్ళీ లడ్డు టేస్ట్ ఉండదు. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అని కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం కదా, 1 కప్పు. ఇది కూడా వేసేది. ఇది మొత్తము మంచిగా వేయించుకుందాం. రవ్వ ఎంత బాగా వేగితే మనకు లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్న. 5-6 నిమిషాలు రవ్వను వేయించుకున్నాం. మీడియంలో పెట్టి ఇది ఫ్రై చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. వదిలేస్తే మాడిపోతుంది. ఇప్పుడు మనకు బ్రౌన్ కలర్ వచ్చింది. 5-6 నిమిషాల తర్వాత మంచిగా సువాసన వస్తుంది మనం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేద్దాం. కలిపేద్దాం నాన్న. ఇది ఒక 2 నిమిషాలు ఇట్లా కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం కలిపేద్దాం. షుగర్ పౌడర్ అంతా కలిసేటట్లు. అని షుగరు రవ్వ మొత్తము కలిసిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం మనం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. ఇది మొత్తం ప్లేట్లోకి తీసుకుంటాం నాన్న. ఇది మొత్తము చల్లగా అయింది కదా. ఇప్పుడు 1-2 స్పూన్లు రవ్వ తీసుకుందాము. పక్కకు పెట్టేద్దాము. ఇది మొత్తము యాలకులు వేసి మిక్సీ చేసుకొస్తాను. ఇది మొత్తం మిక్సీ చేసుకొని వస్తాను. ఇదే నాన్న, ఇలా మొత్తము మిక్సీ చేయాలి. కొంచెం చేద్దాం ఉడక. నాన్న, ఇదంతా మిక్సీ చేసుకొని వచ్చినాం కదా. మనం కొద్దిగా రవ్వ తీసుకున్నాం కదా, ఇది అదే వేయించిన రవ్వ, షుగరు అది ఇందులో వేసేద్దాం. వేసేసి బాగా కలుపుకున్నాం.
మొత్తము కలిసేటట్టు కలిపేది. నాన్న ఇప్పుడు నెయ్యి వేసి లడ్డు కట్టేసుకున్నాం. 2 స్పూన్ల నెయ్యి వేసి మొత్తం కలిపి లడ్డు కట్టేద్దాం. ఇదో నాన్న ఇలా లడ్లన్నీ కట్టేసుకుందాం. మొత్తం అన్నీ ఇలాగే కట్టేసుకుందాం. ఇట్లా చేసి ఎత్తుకుందాం. మనకి ఎంత సైజు అవసరం ఉంటే అంత అన్నీ ఇట్లా చేసేసుకుందాం. నాన్న 2 స్పూన్ల నెయ్యి వేసినాం కదా, కాచి చల్లార్చినవి ఒక్క 2 స్పూన్లు పాలు యాడ్ చేద్దాం నాన్న. మనకు కట్టడానికి ఈజీగా వస్తుంది. ఒక్క 2 స్పూన్లు కాచి చల్లార్చిన పాలు లడ్డు కట్టేసుకోండి. ఇదే నాన్న మొత్తము లడ్డు ఇలా చుట్టేసుకుందాం. అన్నీ రవ్వ లడ్డు మొత్తము ఇలా చేసేసుకున్నాం. చాలా రవ్వ లడ్డు రెడీ. చూడండి, మీరు కూడా ఇలానే చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాన్న సపోర్ట్ చేయండి. ఓకే.